నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాలలోని కోదండ రామాలయంలో ఘనంగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమం 127 బంగారు పుష్పాలతో దేవతామూర్తులకు పుష్పార్చన పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। పెంచిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ నేతల ఆందోళన। వేటపాలెం దేశాయిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్। దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు। చీరాలలో ర్యాలీతో పాటుగా బస్టాండులో కూడా రాస్తారోకో చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు। చీరాల పట్టణంలోని అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మార్గశిర శుక్రవారాన్ని పురస్కరించుకుని 127 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। చీరాల హైస్కూల్ రోడ్డులోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మార్గశిర శుక్రవారాన్ని పురస్కరించుకుని 127 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తులు దేవతామూర్తులకు విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు। పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు। వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ అధిక ఛార్జీలు వ్యతిరేకిస్తే చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు। పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలువురిని బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు। వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ అధిక ఛార్జీలు వ్యతిరేకిస్తే చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం నడ్డి విరుస్తోందని చెప్పడానికి విద్యుత్ ఛార్జీలే నిదర్శనమన్నారు। ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో నేడు సామాన్యులు విలవిల్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు। ప్రధానంగా సామాన్య ప్రజలు సైతం నెలకు 1000 రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీ చెల్లిస్తున్నారన్నారు। ఛార్జీలు ఎక్కువగా వచ్చినాయని అధికారికి చెప్పుకున్న అధికారులు బాధితులకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భారీగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరుతో దోచుకుంటుందన్నారు। ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్ గారు, కుమార్ వెంకటేశ్వరరావు, రాంబాబు, భరణిరావు, సుబ్బారావు, చంద్రశేఖరరావు, రామస్వామిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ చీరాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వేటపాలెం డీఈ గారి కార్యాలయం దగ్గర, విద్యుత్ శాఖ డీఈ గారి కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లో దాదాపు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది। మరి ఆ రోజు 2019 నుంచి ఈ 4.5 సంవత్సరాల కనుక తీసుకున్నట్టయితే దాదాపు రమేరమి 3 ఛార్జీలు పెరగడం జరిగింది। మరి 3 ఛార్జీలు పెంచి దాదాపు 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు చేసి ప్రజలకు పెను భారంగా విద్యుత్ ఛార్జీలు తయారయ్యి ఈరోజు 200 రూపాయలు కరెంట్ వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు 800-1000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది। మరి ఈ విధంగా చూసినట్టయితే పేదలకి పెను భారమైనటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వారికి మెమోరండం ఇస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ పెంచిన రేట్లు తగ్గించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం। రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యాలయం ముందు మనం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం। మీ అందరికీ తెలుసు విద్యుత్ ఛార్జీలు గత 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా పెరిగాయనేది। మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల సమస్యలు తీరుస్తారు అని చెప్పని అనుకుంటే ప్రజల్ని కష్టపెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పని ఈరోజు తెలుస్తూ ఉంది। ఈ మూడు ఇంతలు కనుక పెంచారు విద్యుత్ ఛార్జీలు। ఈ విధంగా సామాన్య ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో ఒకసారి కనుక ఆలోచిస్తే అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క ఆదాయం 3 ఇంతలు పెరిగిందా? అంగన్వాడీ సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది। ఈ క్రమంలోనే అంగన్వాడీ కార్యకర్తలు చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ వద్దకు ర్యాలీగా చేరుకుని బస్టాండ్ కూడల్లో రాస్తారోకో చేశారు। అంగన్వాడీ సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది। ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ వద్దకు ర్యాలీగా చేరుకుని బస్టాండ్ కూడల్లో రాస్తారోకో చేశారు। గత 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపైకొచ్చి ఆందోళన చేస్తుంటే అంతవరకు ప్రభుత్వం నోరు మెదపలేదని ఆరోపించారు। దీన్ని బట్టి చూస్తే అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగయ్య, సిఐటియు నాయకులు బాబురావు, వసంతరావు, అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజబెత్, రేఖ తదితరులు పాల్గొన్నారు। అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయలేదు।
నిన్న జగన్ గారి పుట్టినరోజు సందర్భంగానైనా అంగన్వాడీలకు ఒక శుభవార్త వస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురు చూసిన అంగన్వాడీలకు నిరాశ మిగిలింది. ఈరోజు 10 రోజుల నుంచి అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి రకరకాల నిరసనలు తెలియజేశారు. జగనన్న పాదయాత్రలోనూ మాకు మాటిచ్చావు, మా వేతనాలు పెంచుతానన్నావు, మాకు పరిభారం పెరిగింది, యాప్లు తీసుకొచ్చావు, రకరకాల పనులు మాకు అప్పు చెప్పావు, మేము పనులు చేయలేకపోతున్నాం, అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలంటే కష్టంగా ఉంది, మా బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి, మాకు నెల నెల వేతనాలు రావడం లేదు, మీరిచ్చే జీతం సరిపోవడం లేదు, మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి అంగన్వాడీలు నెల రోజుల నుంచి రిప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నాం. ఎన్నోసార్లు మరి మంత్రులు కలిసినటువంటి పరిస్థితి. ఈరోజు 11 రోజుల నుంచి విధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీలకు రోడ్ల మీదకి నెట్టబడి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఆలోచన లేదు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, ఐసిడిఎస్ మినిస్టర్ బుష శ్రీచరణ్ గారు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు. అంగన్వాడీలో మీ విధుల్లోకి వెళ్ళండి, సమ్మె విరమించండి, మీ డిమాండ్స్ మేము పరిష్కారం చేశాం అని చెప్తా ఉన్నారు. వేతనాలు పెంచినటువంటి వాళ్ళకి ధరల మీద ధరలు పెంచేటువంటి హక్కు ఉందా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఇవాళ 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవాళ విద్య, వైద్యం అన్ని ఖరీదైపోయినాయి. అట్లాంటి దీంట్లో న్యాయంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఎంత రావాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ 26,000 అడుగుతున్నాం. కానీ నువ్వు చెప్పినటువంటి దాని ప్రకారం తెలంగాణలో ఈరోజు 13,500 ఉంది. దానికంటే అదనంగా 1000 ఇస్తా ఉన్నారు. ఆ 1000 అంటే కనీసం 14,500 ఇవ్వాలి. అట్లనే ఇవాళ నిన్న మంత్రులు చెబుతున్నారు ఘనంగా, మేము రిటైర్ అయిన తర్వాత గతంలో 20,000 ఉండేటువంటి ఆయాలకు ఇచ్చేదాన్ని 40,000 చేసాం, 50,000 ఉండేటువంటి దాన్ని 1,00,000 చేసాం, లేకుంటే అంగన్వాడీ కార్యకర్తల ప్రమోషన్లకి ఏజ్ పెంచాం, అట్లనే రిటైర్మెంట్ వయసు పెంచామని చెప్పేసి చెబుతున్నారు. తినటానికి లేకుండా ఫస్ట్ నుండి 66 సంవత్సరాలు నీకు సర్వీస్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నాం. చాలినటువంటి వేతనాలతోటి ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు అంగన్వాడీ కార్యకర్తల శ్రమని దోచుకుంటారు అని చెప్పేసి చెబుతా ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి పొగళ్లు, నగరోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి పొగళ్లు, నగరోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు సైతం విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమాలు కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. పేరాల ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పొంగళ్ళు గ్రామోత్సవము అత్యంత వైభవముగా జరుగుతున్నది. మహిళలందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి పూజా వేదిక వద్ద మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉన్నది. తదుపరి రాత్రి 10 గంటలకు ప్రభోత్సవము జరుగును. సంచాలతో విద్యుత్ దీపాలతో అత్యంత వైభవముగా జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి
అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వేటపాలెం సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 20 విద్యార్థులు జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 20 విద్యార్థులు జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్టుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ జట్టుతో పాటుగా ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు బెళగావిలోని విట్ యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నట్టు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రమణ, తేజారెడ్డిలను అధ్యాపకులు అభినందించారు. సౌత్ జోన్ పోటీల్లో విశేష ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై నేషనల్ సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బోటనీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచి ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణమ్మ అన్నారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై నేషనల్ సెమినార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బోటనీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానవ నిర్మితంగా కృత్రిమంగా తయారవుతున్న అనేక వస్తువులు, పదార్థాలతో భవిష్యత్తు తరాలకు ముప్పు పొంచి ఉందని స్పష్టం చేశారు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి ఒక్క పదార్థంతో జీవరాశికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఉదాహరణకు చూసుకుంటే మొక్కల ద్వారా ఉచితంగా అందే ఆక్సిజన్ మనిషికి అత్యవసర సమయంలో డబ్బు ద్వారా ఆక్సిజన్ ఇస్తారని గుర్తు చేశారు. అదేవిధంగా సౌర విద్యుత్, గాలి, నేల ఇలా ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి స్వచ్ఛమైనదేనన్నారు. వీటన్నింటినీ కలుషితం చేయకుండా వాటి ప్రయోజనాలు తెలుసుకుని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు భారతి, సావిత్రమ్మ, సావిత్రి, దుర్గా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Fertilizers, the soil, water became polluted. So now what they are doing is the nano fertilizers, nano herbicides, they have encapsulated the material, they are coated, and then they will spray the plant or they amend it to the soil. Then they will release regular. That means, for example, while the rice, paddy, they required more at the time of yielding. అంటే మనం పాలు పోయడం అంటారు. మరి మీకు ఆ వర్డ్ తెలుసో లేదో కానీ మేము వీఆర్ కమింగ్ ఫ్రమ్ రైట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి కొన్ని వర్డ్స్ మాకు తెలుసు. పాలు పోయడం అంటే అప్పుడు ఎక్కువ ఫర్టిలైజర్ కావాలి మనకి. సో నా ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే విల్ యూజింగ్ ఫర్టిలైజర్స్. దీస్ ఫర్టిలైజర్స్ కెన్ బి రిలీజ్డ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ద yield start. So like that, the periodical releasing of fertilizers and as well as the pesticides reduces the pollution. Pesticides kuda pest unte it will release, otherwise it won't release. So such technology can develop us so that we can reduce the pollution. Then how these nanoparticles enter? Yes, we can, because botany, sciences, botany, zoology, chemistry, we should know. Chemistry వాళ్ళంటే it means మనకు ion exchange ద్వారా the plants can be taken good material or minerals and other things. So for these nanoparticles, they need not exchange ions. They can directly enter. ఇప్పుడు చిన్న సందు అనుకోండి, చీమలు బాగా దూరిపోతుంది, మనం దూరలేం కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మెటీరియల్ని ఆ చీమ అంత సైజ్ చేస్తుంది. చేసిన తర్వాత they need not go through the endodermis. They can directly enter different. మనం 2 types తెలుసు, active transport and. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో నిలబడగా వారిని దర్శనానికి అనుమతించి నిరాకరించారు. తమకు సాధారణ దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక టోకెన్లు జారీ చేయడంతో ఆ టోకెన్లు ఉన్న వారికి మాత్రమే శుక్రవారం సాయంత్రం నుంచి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ శనివారం అర్ధరాత్రి 1:45 వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే తిరుమలలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కాగా నిన్న 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 23,935 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.91 కోట్లు వచ్చిందని వివరించారు.
చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి పోటీలు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల మండలంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికోన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి పోటీలు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మూఢనమ్మకాన్ని పారద్రోలి సైన్స్ పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చామని, అందుకే చెకుముకి టాలెంట్ టెస్టులు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా మూఢత్వం అనే అంధత్వంలో నేటికి అనేక మంది ప్రజలు జీవిస్తున్నారని గుర్తు చేశారు. అయితే వీటన్నింటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే జై వివి కంకణం కట్టుకుందని, కృషి చేస్తుందని అన్నారు. ప్రతిభా పరీక్షల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్ ను వెలికి తీయడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు జిల్లా స్థాయికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, పిచ్చయ్య, శ్రీనివాసరావు, సూరిబాబు, జానీ భాష తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించడం కోసము ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కేజీఎం గర్ల్స్ హై స్కూల్లో జన విజ్ఞాన వేదిక చీరాల డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. శాస్త్రీయ సమాజం రావాలి, మూఢనమ్మకాలు పోవాలి, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక అంశాలని పాల్గొనడానికి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు కృషి ఫలితంగానే ఈరోజు మనం ఒక అత్యున్నతమైన అధునాత సమాజంలో జీవిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కూడా అలాంటి శాస్త్రీయ ఆలోచన కూడా విద్యార్థులు కలిగి రాబోయే రోజుల్లో మంచి శాస్త్రవేత్తలుగా ఈ సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకొని ముందుకు పోవాలని తెలియజేయడం కోసము ఈ రోజున జన విజ్ఞాన విద్యార్థులు ఇలాంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని భవిష్యత్తు తరాలకి మంచి ఫలితాలు అందించడానికి విద్యార్థి దశ నుంచే వాళ్ళకి మంచి పరిచయించడానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ జరుగుతూ ఉంది. దీనికి అసలు సైన్స్ చెకుముకి సంబరాలు అంటారు. ఇది పిల్లల్లో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని బయటికి తీయడానికి, వాళ్ళలో ఉన్న అసలు ఏంటి, వాళ్ళలో ఉన్న పరిస్థితి, ఆ సైన్స్ ఎలా డెవలప్ అవుతున్నారని చెప్పి ఆ సైన్స్లో ఉన్న స్కిల్స్ తీయడానికి పరీక్షలు ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఈ రోజున మూఢనమ్మకాలు ఎక్కువైపోయి చాలామంది ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దీనివల్ల జన విజ్ఞాన వేదిక వల్ల అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఈ రోజు దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మంది రాస్తూ ఉన్నారు. మొన్న పాఠశాల స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ ఈ రోజున క్లాస్ వైజ్ 8th, 9th, 10th వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఈరోజు మండల స్థాయిలో జరుగుతాయి. ఈ మండల స్థాయిలో కూడా ఫస్ట్, సెకండ్ అట్లా వచ్చిన వాళ్ళని జిల్లా స్థాయిలో జరుగుతాయి. జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. ఇవి నిజంగా చాలా ఉపయోగకరం. మన చీరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే అయినప్పటికీ ఇది ఎప్పటికప్పుడు పిల్లలు మారిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. మన చీరాల్లో కూడా ఎప్పుడూ ఇక్కడే దాదాపు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఎందుకంటే పిల్లల మానసిక వికాస శక్తి పెరుగుద్ది. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాంటి తెలుసుకొని ఇబ్బంది లేకుండా ఉన్నతంగా ఎదగడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది. మాక్రాన్ ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించినట్టు పేర్కొంది. కాగా ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కావాల్సింది. ఇటీవలి ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్ తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుని ఆహ్వానించినట్లు మన దేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించారు. మోదీ ఆహ్వానాన్ని బైడెన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. పార్లమెంట్లో జరిగిన స్మోకింగ్ ఘటన యావత్ దేశాన్ని మేల్కొనేలా చేసింది. దీనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దుండగులు పార్లమెంటు గ్యాలరీలోకి ఎలా ప్రవేశించారు, ఈ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంది అనే పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తున్నారు. ఈ స్మోక్ ఘటనపై విస్తృతంగా చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇప్పటికే పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఉభయ సభల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చర్చ జరగాలని డిమాండ్ చేశారు లోక్సభలో కొందరు సభ్యులు. దీంతో సభ మొత్తం గందరగోళంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కొత్త వేరియంట్ పై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ వేరియంట్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు చెప్పారు. ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వివరించారు. అయితే JN1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్దం చేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మీరు కారు కొనాలంటే ఏం ఆలోచిస్తారు? మొదట బడ్జెట్ పరిధి, ఆ పరిధిలో బెస్ట్ స్పెక్స్, ఫీచర్లు, మైలేజ్, దాని డిజైన్ సౌకర్యవంతంగా ఉంటుందా అనే అంశాలు పరిశీలిస్తారు. అలాగే రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే కొంతకాలం వినియోగించిన తర్వాత దాన్ని స్క్రాప్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. తిరిగి దాన్ని విక్రయించడానికి మొగ్గు చూపుతారు. అలా విక్రయించినప్పుడు మంచి ధర వచ్చే కార్లు ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు. అయితే ఓ కారు రీసేల్ వాల్యూ బాగా ఉండాలంటే కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కారు బ్రాండ్, తయారైన సంవత్సరం, కారు రంగు, వాహనం కండిషన్, మార్కెట్లో కారుకున్న డిమాండ్, కారు పనితీరు వంటి అంశాల ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. మన దేశంలో అనేక బ్రాండ్లకు చెందిన కార్లు మంచి రీసేల్ వాల్యూ ఇచ్చే ఉన్నాయి. ఇంగ్లాండ్ నయా సంచలనం ఫిలిప్ సాల్ట్ పొట్టి క్రికెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వెస్టిండీస్ గడ్డపై ముగిసిన T20 సిరీస్ లో ఈ చిచ్చర పిడుగు వరుస శతకాలతో హడలెత్తించాడు. ఈ క్రమంలోనే సాల్ట్ T20 ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు బాదిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఏడాది క్రితం నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డు సాల్ట్ బద్దలు కొట్టాడు. కరీబియన్ గడ్డపై మొత్తం 5 ఇన్నింగ్స్ లో ఈ డాషింగ్ బ్యాటర్ 185.95 స్ట్రైక్ రేట్ తో 331 రన్స్ కొట్టాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు ఉన్నాయి. పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఇంగ్లాండ్ పై 63.20 సగటుతో 316 రన్స్ చేశారు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమ రికార్డుగా ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలోని కోదండ రామాలయంలో ఘనంగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమం. 127 బంగారు పుష్పాలతో దేవతామూర్తులకు పుష్పార్చన. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. పెంచిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ నేతల ఆందోళన. వేటపాలెం, దేశాయిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు. చీరాలలో ర్యాలీతో పాటుగా బస్టాండులో కూడా రాస్తారోకో చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.